హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా బాగా రెస్పాన్స్ అయ్యి చాలా బాగా చెప్పారు. సిస్టర్ చాలా బాగుంది, మాకు చాలా బాగా అర్థమైందని చెప్పి చాలామంది సిస్టర్స్ అయితే నాకు మెసేజెస్ అయితే చేశారండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇది ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనం వచ్చేసి బ్యాక్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, అంటే మనం ఏదైతే కట్ చేసుకున్నామో ఆ యొక్క కట్ చేసుకున్నది మొత్తం పెట్టేసి నీట్గా అన్నది చుట్టూరు అనేది మనం ట్రేస్ చేసేస్తాం అనమాట. అంటే ఈ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అనేది మనం నీట్గా చుట్టూరు అనేది మార్కింగ్ చేసేసుకుంటాం. బట్ ఏంటి అంటే ఇక్కడ వరకు మనం స్టాప్ అయిపోతాం అనమాట. అంటే మనకి వచ్చేసి ఆర్మ్ హోల్ ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడ మనం అనేది స్టాప్ అయిపోతాం అండి. అక్కడ వరకు అనేది మనం నీట్గా అనేది ట్రేస్ చేసేస్తాం అనమాట. ఇలా చేసేసిన తర్వాత మనం ఏదైతే బ్యాక్ ప్యాటర్న్ ట్రేస్ చేసామో దాన్ని సైడ్ని పెట్టేసుకుంటాం. సైడ్ని పెట్టేసుకున్న తర్వాత ఇదంతా కూడా మనకి ఫ్రంట్ యొక్క ప్యాటర్న్ అనమాట. ఇందులో మనం వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి ఫ్రంట్ లెంత్ ఎంత ఉందన్న మనం తెలుసుకోవాలి. దాని గురించి వచ్చేసి మనకి ఫార్ములా అయితే బ్యాక్ లెంత్ -1.5. బాగా గుర్తుపెట్టుకోండి. బ్యాక్ లెంత్ ఎంత మనకి 15 ఇంచెస్ -1.5 ఇంచ్. -1.5 ఇంచ్ ఈక్వల్ టు 13.5 ఇంచెస్. అంటే మనకి బ్యాక్ లెంత్ యొక్క నుంచి మనకి ఫ్రంట్ యొక్క లెంత్ అంత అనేది మనకి వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు బాగా గమనించండి. బ్యాక్ లెంత్ మనకి 15 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 15 ఇంచెస్లో నుంచి 1.5 మైనస్ చేసాం, అంతే 13.5 వచ్చింది. ఈ యొక్క 13.5 అనేది మనం ఇక్కడైతే మాత్రం ఫ్రంట్ యొక్క ప్యాటర్న్ దగ్గర వచ్చేసి మనం మార్కింగ్ అయితే చేసుకుంటాం. ఇది ఏదైతే ఉందో 1.5కి నేను ఒక లైన్ అయితే గీసాను కదా, ఈ యొక్క లైన్ మీకు ఎందుకు గీసానంటే మీకు గైడ్ లైన్ కోసం గీసాను అనమాట. అంటే ఈ యొక్క 1.5 ఏదైతే ఉందో ఇది మనకి లెస్ చేయాలి అనే విషయం మీకు గుర్తుంచుకుంటారని చెప్పేసి నేను ఇక్కడైతే మాత్రం 1.5 అయితే రాశాను. బాగా గుర్తుపెట్టుకొని బిగినర్స్ మెయిన్ ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఫార్ములాని బ్యాక్ లెంత్ -1.5 అన్నది దీని యొక్క ఫార్ములా తీస్తే మనకి 13.5 వచ్చింది. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఈ యొక్క ఇక్కడ వరకు మనం 13.5 అయితే మాత్రం ఫ్రంట్ యొక్క లెంత్ అయితే మాత్రం పెట్టుకుంటామండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ యొక్క లెంత్ అయితే వచ్చేసింది. లెంత్ వచ్చేసిన తర్వాత నెక్ దగ్గర డీప్ ఎంత పెట్టుకోవాలనేసి మీకు ఐడియా రావచ్చు అనమాట. సో నెక్ యొక్క డీప్ వచ్చేసి నార్మల్గా అందరూ 6.5, 7 ఇంచెస్ అని అయితే మాత్రం పెట్టుకుంటారండి. బట్ ఏంటి అంటే మ్యాక్సిమం ఎక్కువ మంది 6.5 అయితే మాత్రం పెట్టుకుంటారు. 7 అన్నది కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే మాత్రం పెట్టుకుంటారండి. ఇక్కడ తీసుకున్నటువంటి బ్లౌజ్ వచ్చేసి 40 ఇంచెస్. అలాగే దానికి తోడు వచ్చేసి హైట్ పర్సన్ కూడా అందు గురించి అని చెప్పేసి నేను నెక్ యొక్క డీప్ వచ్చేసి నేను ఇక్కడ 7 ఇంచెస్ అయితే మాత్రం పెట్టుకున్నాను. సో ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు నేను 7 ఇంచెస్ దగ్గర అయితే నీట్గా అనేది మార్కింగ్ అయితే నేను చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఏదైతే ఉంటుందో ఈ యొక్క 7 ఇంచెస్కి సెంటర్లో అని వచ్చేసి నేను 3.5 ఇంచెస్ దగ్గర అన్నది నీట్గా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ నేను 1/4 ఇంచ్ కన్నా కొంచెం అన్నది లోపలికి అయితే పెట్టుకున్నాను. అంటే ఈ యొక్క ఏదైతే ఉంటుందో అంటే ఈ యొక్క స్టార్టింగ్ ఉంటుంది కదా, ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 7 ఇంచెస్ దగ్గర నుంచి ఇలా మనం సెంటర్లో పెట్టుకుని 3.5 వస్తుంది కదా, ఈ యొక్క 3.5 దగ్గర నుంచి ఈ యొక్క లోపలికి అంటే ఇన్సైడ్ అంటే అవుట్ సైడ్ కాదు, బయట సైడ్ కాకుండా లోపల సైడ్ వచ్చేసి నేను 1/4 ఇంచ్ దగ్గర అయితే మాత్రం మార్కింగ్ అయితే చేసుకున్నాను. మార్కింగ్ అయితే చేసుకొని ఈ యొక్క స్టార్టింగ్ నుంచి అలాగే ఈ యొక్క ఎండింగ్ వరకు వచ్చేసి నేను నీట్గా అనేది కర్వ్ అయితే మాత్రం గీసుకున్నాను. ఇది ఎందుకు గీసుకున్నాను అంటే చాలామంది వచ్చేసి ఈ యొక్క కర్వ్ అన్నది గీసుకోరు. ఇది గీసుకోవడం వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క ఏదైతే నెక్ ఉంటుందో నెక్ అన్నది చాలా నీట్గా అన్నది రౌండ్ అయితే మాత్రం చాలా నీట్గా ఇలా రౌండ్గా అయితే వస్తుంది అనమాట. చాలా డీప్గా వస్తుంది, అలాగే చాలా రౌండ్గా వస్తుంది. అలాగే మీరు ఫ్రంట్ పార్ట్ వేసుకున్న తర్వాత వచ్చేసి మీకు షేప్ అన్నది చాలా పర్ఫెక్ట్గా నీట్గా అన్నది అట్రాక్షన్గా కనిపిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే నార్మల్గా ఇక్కడ ఇలా ఉంది అంటే ఇలా పెట్టేసుకొని ఇలా అన్నది వాళ్ళు కరువు అన్నది తీసేసుకుంటారు. ఇలా తీసుకున్న ప్రాబ్లం లేదు. కొంతమంది ఇలా ఇష్టపడతారు, కొంతమంది బాగా రౌండ్ కావాలి అనుకుంటారు. అలా బాగా రౌండ్ కావాలి, ఫ్రంట్ పార్ట్ షేప్ బాగా కనిపించాలి, చాలా ఫిట్గా బాగుండాలి అనుకుంటే మాత్రం ఏదైతే లెంత్ అంటే ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఈ యొక్క స్టార్టింగ్కి 7 ఇంచెస్ అనుకుంటే ఈ యొక్క 7 ఇంచెస్కి సెంటర్లో వచ్చేసి 3.5 దగ్గర వచ్చేసి ఇన్సైడ్ అన్నది నేను ఒక
1/4 ఇంచ్ అన్నది పెట్టుకొని ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఇలా అన్నది నీట్‌గా అన్న కర్వ్ అయితే తీసుకుంటాను. గీసుకొని ఇక్కడ కలుపుకుంటాను. ఇక్కడ కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇన్సైడ్ అనేది కొంచెం అన్నది లోపలికెళ్తుంది. లోపలికెళ్ళడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా వస్తుంది రౌండ్‌గా చాలా నీట్‌గా చక్కగా అయితే మాత్రం వస్తుంది. చూడడానికి బావుంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా అయితే వస్తుంది. అలాగే కొంతమంది ఏం చేస్తారు అంటే ఇలాగ నెక్ విషయంలో ఇలా ఉంటుంది కదండీ! మన ఇలా ఎల్ షేప్‌లా ఉంటుంది కదా! ఎల్ షేప్‌లో వచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఇలా అన్నది తీసుకొని ఇలా అన్నది కలిపేసుకుంటాం. ఇప్పుడు కూడా ఇలా అయితే మాత్రం కలపకూడదండి. ఏదైతే ఉంటుందో ఇలా ఎల్ షేప్‌లా ఉంటుందో ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మనకి వచ్చేసి 1 ఇంచ్ అయితే ఉండాలనమాట. 1 ఇంచ్ ఉంచుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక 1/4 ఇంచ్ అనేది తీసుకొని ఇలా అన్నది కర్వ్ ఇచ్చుకుంటూ ఇక్కడ వరకు మాత్రమే రావాలి. ఈ యొక్క ఎండింగ్ వరకు రాకూడదు. ఈ యొక్క ఎండింగ్ నుంచి ఈ యొక్క కర్వ్ అన్నది ఇలా ఇందులోకైతే కలాలనమాట. అలా ఈ విధంగా కలవడం వల్ల మీకు ఏమవుతుందంటే రౌండ్ అనేది కూడా చాలా బాగా అయితే వస్తుంది. ఇదైతే మాత్రం బాగా టిప్ గుర్తుపెట్టుకొని మీరు ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే మీరు బాగా గమనిస్తే ఇక్కడ వరకే స్టాప్ అయిపోద్దనమాట కర్వ్ అన్నది. ఇలా ఈ విధంగా అయితే కర్వ్ వస్తుంది కానీ ఈ యొక్క కర్వ్ అనేది ఈ యొక్క ఎడ్జ్ వరకు అయితే మాత్రం వెళ్ళదనమాట. ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఈ యొక్క వరకు మనం వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం నార్మల్‌గా అయితే మాత్రం పెట్టుకోవాలి. టేప్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క టేప్‌తోని మనం ఇలా అనేది 1 ఇంచ్ అయితే మాత్రం మార్కింగ్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ నేను ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అలాగే ఇక్కడ వరకు అన్నది నీట్‌గా అన్నది ఒక కర్వ్ అయితే ఇచ్చుకొని ఈ యొక్క కర్వ్‌ని ఏదైతే ఉందో ఇది నేను ఇందులోకైతే మాత్రం ఇలా కలుపుకున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది నీట్‌గా రౌండ్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర అయితే మనం చూసుకుంటున్నామండి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడికి అన్నది అంటే లోపలికి వచ్చేసి నేను 1/2 అనేది అయితే చేసుకున్నాను. ఎందుకు 1/2 మనం లోపలికి పెట్టుకోవాలి అంటే మనం చాలామంది వచ్చేసి బ్లౌజెస్ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర ముడతల కిందన రావడం, బుడగలు లాగా రావడం అటువంటిది అన్నది జరుగుతుందనమాట. అలా బుడగల కిందన రాకుండా ఫిట్టింగ్‌గా చాలా కర్వ్ అన్నది చాలా నీట్‌గా కనిపించాలి అనుకుంటే మాత్రం మీరు ఒక 1/2 అంటే ఒక అర ఇంచ్ అన్నది లోపలికి పెట్టుకొని ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఇక్కడికి అనేది ఒక లైన్ అయితే మాత్రం నీట్‌గా అన్నది మీరు డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క స్టార్టింగ్ నుంచి అలాగే ఈ యొక్క ఏదైతే ఎండింగ్ ఉందో ఇక్కడ వరకు నీట్‌గా అనేది ఒక కర్వ్ అయితే మాత్రం నీట్‌గా అనేది గీసుకోండి. చూసారు కదా! అసలు ఒరిజినల్‌ది అయితే మాత్రం ఇదనమాట. ఈ యొక్క కర్వ్ అంటే మనం ఏదైతే ట్రేస్ చేసామో ఆ యొక్క ట్రేస్ చేసిందైతే మాత్రం ఇదనమాట. చూస్తున్నారు కదా! ట్రేస్ చేసిందైతే మాత్రం ఈ యొక్క అనమాట ఆర్మ్ హోల్. నేను ఈ యొక్క ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వచ్చేసి ఇక్కడికి అన్నది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నది మనకి ఏదైతే పాత ఉందో బ్యాక్ పార్ట్ ఉందో ఈ యొక్క బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ నేను ఈ ఒకటి హాఫ్ ఇంచ్ క్లోజ్ చేస్తున్నాను చూడండి. హాఫ్ ఇంచ్ క్లోజ్ చేస్తే మీకు తెలుస్తుందనమాట. ఇదంతా కూడా బ్యాక్ పార్ట్ అనమాట. ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో ఈ యొక్క బ్యాక్ పార్ట్ అన్నది ఇది మొత్తం ట్రేసింగ్ చేసిందనమాట. దీంట్లో వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది మనం లోపలికి పెట్టుకొని ఈ యొక్క ఏదైతే స్టార్టింగ్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది ఒక లైన్ డ్రా చేసుకొని ఏదైతే మనం సెకండ్ లైన్ ఇచ్చుకున్నామో అంటే ఈ యొక్క లైన్ ఇచ్చుకున్నాం కదా! ఈ యొక్క లైన్ దగ్గర నుంచి మనం నీట్‌గా అన్నది కర్వ్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి. అలాగే ఈ యొక్క ఎల్ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి. 1 ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకోకూడదు. మనం బ్యాక్ పార్ట్‌కి వచ్చేసి 1 ఇంచ్ అయితే ఇచ్చుకున్నాం. ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి హాఫ్ ఇంచ్ మాత్రమే ఇచ్చుకోవాలి. హాఫ్ ఇంచ్ ఇచ్చుకుంటేనే మీకు ఆర్మ్ హోల్ దగ్గర ముడతలు గట్రా రాకుండా చాలా బాగా వస్తుంది. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇచ్చుకొని అలాగే ఇక్కడ లోపలికి ఇన్సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఇచ్చుకొని నీట్‌గా అనేది ఒక కర్వ్ అయితే మాత్రం ఇచ్చుకోవాలి. చూసారు కదా! బ్యాక్ పార్ట్‌కి ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేసి ఎక్స్ట్రాగా ఎంత అన్నది మనకి లెంత్ అన్నది ఉందో చాలా ఎక్స్ట్రాగా ఇదంతా కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనమాట. ఈ యొక్క ఫ్యాబ్రిక్ వల్లే మనకి ఏమవుతుందంటే మనకి వచ్చేసి ముడతల కిందన రావడం, బుడగల కిందన రావడం అటువంటిదంతా కూడా జరుగుతుందనమాట. సో మీరు నెక్స్ట్ టైం అయితే మాత్రం ఈ మిస్టేక్ అయితే మాత్రం రిపీట్ చేయకుండా నీట్‌గా అన్నది ఇలా రౌండ్ అయితే మాత్రం నీట్‌గా అయితే మాత్రం కర్వ్ అయితే తీసుకుంటే మాత్రం మీకు చాలా అయితే పర్ఫెక్ట్‌గా అయితే మాత్రం వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా పార్ట్ అంతా కూడా మీకు అర్థమైంది కదా! అర్థమైన తర్వాత
వచ్చేసి మీకు మెయిన్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ మనం వచ్చేసి మొత్తం డాట్స్ అయితే మాత్రం వేసుకోవాలండి. డాట్స్ అంటే ఏమీ లేదండి, మనం ఏవైతే బ్లౌజ్‌కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుంటామో అవన్నమాట. మనం దీనికి ఎఫెక్ట్స్ పాయింట్ కూడా తీసుకోవాలి. అంటే ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ నుంచి నిప్పుల్ పాయింట్ వరకు మన ఎఫెక్ట్స్ పాయింట్ అయితే మాత్రం అంటామండి. దాని యొక్క ఎంత ఉంది లెంత్ అనేది మనం తీసుకోవచ్చు. కొన్నిసార్లు కొన్నిసార్లు ఆ యొక్క ఎఫెక్ట్స్ పాయింట్ మనం తీసుకోకపోయినా ప్రాబ్లం అయితే లేదండి. ఎవరికైనా సరే మ్యాక్సిమం వచ్చేసి 9.5 10 అయితే ఉంటుంది. అంతకు మించి అయితే మాత్రం ఉండదనమాట ఎఫెక్ట్స్ పాయింట్. సో ఎఫెక్ట్స్ పాయింట్ దగ్గర అయితే మాత్రం మనం నీట్గా అన్నది ఫస్ట్ అనేది మార్కింగ్ అయితే చేసుకుంటాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం 1.5 అయితే మాత్రం వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ 1 అయితే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లెంత్ అయితే వచ్చేసింది కదా. వచ్చేసిన తర్వాత స్టెప్ 2 వచ్చేసి వచ్చేసి ఇక్కడ అన్నది ఏదైతే లాస్ట్ ఈ యొక్క ఎడ్జ్ ఉంటుందో ఈ యొక్క ఎడ్జ్ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ దగ్గర అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. స్టెప్ 2లోనే వచ్చేసి స్టెప్ 1లోనే వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఏదైతే ఫ్రంట్ లెంత్ ఉంటుందో అంత తీసుకుంటాము. స్టెప్ 2 వచ్చేసి కింద నుంచి పైకి వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర అయితే మనం నీట్గా అయితే మార్కింగ్ అయితే చేసుకుంటామండి. అలాగే ఇక్కడ కూడా వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కూడా మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే కింద నుంచి వచ్చేసి మనం 2.5 దగ్గర అయితే మాత్రం ఒక మార్కింగ్ అయితే చేసుకుంటాము. స్టెప్ 2లోనే వచ్చేసి ఇది వచ్చేసి స్టెప్ 2. స్టెప్ 2లోనే వచ్చేసి మనం లాస్ట్ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటాం. స్టెప్ 3 వచ్చేసి లాస్ట్ నుంచి 2.5 దగ్గర అయితే నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకుంటాం. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఏదైతే బ్లౌజ్ యొక్క లెంత్ ఉంటుందో అంటే ఈ యొక్క 3 ఇంచెస్ అంటే స్టెప్ 2లో మనం 3 ఇంచెస్ తీసిగా మిగిలినటువంటి ఏదైతే లెంత్ ఉంటుందో ఈ యొక్క లెంత్కి మనం వచ్చేసి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చెక్ చేసుకున్నట్టయితే నాకు 5 ఇంచెస్ అయితే వచ్చింది కరెక్ట్గా. ఈ యొక్క 5 ఇంచెస్లో నేను వచ్చేసి 1/2 ఇంచ్ అయితే మాత్రం లెస్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఎందుకు లెస్ చేస్తాను అంటే ఇక్కడ ఏదైతే డాట్ ఉంటుందో ఈ యొక్క డాట్ అయితే నేను వేసేస్తాను కాబట్టి ఈ యొక్క డాట్ ఎంత 1/2 ఇంచ్ కాబట్టి ఈ యొక్క 1/2 ఇంచ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను పైన ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకున్నాను. సో వదులుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకుంటే మనకి 4.5 అయితే వస్తుంది. దీనికి మనం సెంటర్లోనే వచ్చేసి ఎంతైతే 4.5 ఎంతైతే వచ్చిందో దానికి సెంటర్లోకి పెట్టుకుంటే మనకి ఇక్కడ డాట్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇక్కడ నుంచి మనం ఒక 1/2 ఇంచు అలాగే ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు మొత్తం వచ్చేసి మనకి 1/2 ఇంచ్ అయితే మాత్రం క్లోజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ దగ్గర మనం నీట్గా క్లోజింగ్ అయితే చేసేసుకుంటాము. చేసేసుకున్న తర్వాత వచ్చేసి ఏదైతే స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్ అయితే మాత్రం ఉండేలాగైతే మాత్రం చూసుకోలేండి. 2.5 కానీ ఉంటే మాత్రం మనకి పర్ఫెక్ట్గా అయితే మాత్రం వస్తుందన్నమాట. కొంతమంది ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటారు. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సూదిలాగా ఇలాగా అంటే కోన్ షేప్ లాగా సూదిలాగా అన్నది తన్ను పెడుతుంది అనమాట. అది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది అనేది ఇష్టపడరు అనమాట. అందు గురించి అని చెప్పేసి మ్యాక్సిమం ఎవరికైనా సరే ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 2.5 ఇంచెస్ అయితే వేసుకుంటే అయితే మాత్రం మనకి సరిపోతుందనమాట. సరిపోయిన తర్వాత వచ్చేసి మనం మెయిన్ డాట్ అయితే మాత్రం వేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ మెయిన్ పార్ట్ని ఈ యొక్క మెయిన్ పార్ట్ దగ్గర కానీ సరిగ్గా కానీ వేయకపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క మెయిన్ డాట్. చాలా చాలా ఈజీ, బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే మీరు 1.5 దగ్గర వదిలేశారో ఇక్కడ నుంచి కరెక్ట్గా వచ్చేసి ఇక్కడికి వచ్చేసి గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచ్ అయితే మాత్రం ఉండాలండి. ఇక్కడ నేను క్లియర్గా రాశాను చూడండి. ఈ యొక్క గ్యాప్ వచ్చేసి 2.5 ఇంచ్ ఉండాలి అని రాశాను. 30+ వాళ్ళకైనా 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైనా ఏ బ్లౌజ్ వాళ్ళకి అయినా సరే మనం ఏదైతే బ్యాక్ యొక్క లెంత్ తీసామో లెస్ చేసామో 1.5 ఈ యొక్క 1.5 నుంచి స్టార్టింగ్ వచ్చేసి 2.5 దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ నేను 2.5 దగ్గర అయితే నీట్గా అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది నేను 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇది 30 ఇంచెల కన్నా పెద్ద సైజు బ్లౌజ్ అనమాట. సో పెద్ద సైజు బ్లౌజ్ ప్రతి దానికి కూడా 1.5 అయితే మాత్రం మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ యొక్క ఏదైతే 2.5 ఉందో ఈ యొక్క 2.5 నుంచి కరెక్ట్గా 1.5 దగ్గర అయితే మాత్రం నేను ఒక డాట్ అయితే పెట్టుకున్నాను. అలాగే ఈ యొక్క 1.5 నుంచి ఈ యొక్క 1.5 దగ్గర అయితే నేను ఒక డాట్ అయితే మాత్రం పెట్టుకున్నాను. టోటల్గా మనకి డాట్ క్లోజ్ అయ్యేది 3 ఇంచెస్ దగ్గర క్లోజ్ అవుతుంది. ఇది ఏ సైజు వాళ్ళకి 40 సైజు వాళ్ళకి
మనం డాట్ క్లోజింగ్ ఎంత చేస్తామంటే 3 ఇంచెస్ అయితే చేస్తామనమాట. సో ఒకవేళ 30 కన్నా తక్కువ సైజు ఉన్న వాళ్ళకైతే 2.5 అంటే ఇటుపక్క వచ్చేసి 1.5 వస్తుంది, ఇటుపక్క వచ్చేసి 1.5 అయితే మాత్రం వస్తుందండి. 1.5 కలుపుకుంటే మనకి 2.5 అయితే వస్తుంది. 30 సైజు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇక్కడ 1.5 వస్తుంది, ఇక్కడ 1.5 అయితే వస్తుంది. మొత్తం డాట్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఒక పావు ఇంచ్ 1/4 ఇంచ్ అన్నది ఒక చిన్న లైన్ గీసి ఇలా అన్నది నీట్గా అనేది ఒక లైన్ అయితే గీసుకోవాలి 2 పక్కల. ఎందుకంటే ఇలా గీసుకోమంటున్నాను, ఈ 2 మనం క్లోజ్ చేసేటప్పుడు దిగు రాకుండా అయితే వస్తాయి అనమాట. లెవెల్గా అన్నది వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క కిందన అన్నది లైన్ ఇవ్వకుండా నార్మల్గా అయితే ఇలాగా వేసేసుకుంటారు. ఇలా వేసేసుకొని స్టిచ్చింగ్ చేసేయడం వల్ల ఏంటి అంటే మనకి గ్యాప్ అన్నది సరిగ్గా అయితే మాత్రం రాదనమాట. దిగు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇలా కొంచెం ఒక పావు ఇంచ్ అన్నది మీరు డౌన్ చేసి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే డాట్ క్లోజ్ అయ్యేటప్పటికి మీకు ఈక్వల్గా అన్నది వస్తుందనమాట. అన్ఈక్వల్గా రాకుండా మీకు వచ్చేసి ఈక్వల్గా అయితే వస్తుంది. అందు గురించి అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక పావు ఇంచ్ అయితే మాత్రం కిందకి పెట్టుకోమని చెప్పాను. ఈ మెయిన్ డాట్ యొక్క లెంత్ అంటే పొడుగు కూడా ఎంత వేసుకోవాలి అంటే మనం 2.5 ఇంచ్ అయితే మాత్రం వేసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి అయితే మాత్రం మీరు మెజర్మెంట్ తీసుకోకూడదండి. ఏదైతే ఉంటుందో సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి వచ్చేసి మనం 2.5 ఇంచ్ దగ్గర అయితే మాత్రం మనం తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ 2.5 దగ్గర అయితే నేను తీసుకున్న తర్వాత ఏంటి అంటే మీరు డాట్ వేసిన తర్వాత ఈ యొక్క డాట్ మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది మీకు ఎలా తెలుస్తుంది? బిగినర్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. బిగినర్స్కి ఎలా తెలుస్తుంది? చాలా చిన్న టిప్ అండి. ఏదైతే షోల్డర్ ఉంటుందో షోల్డర్ని రెండింటిని కూడా ఇలా క్లోజ్ చేయండి. షోల్డర్ ఉందనుకోండి, ఈ యొక్క షోల్డర్ ఏదైతే ఉందో ఈ యొక్క షోల్డర్ని ఇలా రెండిట్ల కిందన ఇలా నీట్గా అనేది క్లోజింగ్ అయితే చేయండి. క్లోజింగ్ చేసినప్పుడు ఈ యొక్క ఎడ్జ్లో కూడా క్లోజింగ్ చేసేటప్పుడు ఇలా అన్నది ఈక్వల్గా అయితే మాత్రం రావాలన్నమాట. అంటే ఈ రెండిట్లకి షోల్డర్కి సెంటర్లోకి వచ్చేసి మనకి ఈ యొక్క డాట్ అయితే మాత్రం రావాలి. ఈ యొక్క ఎడ్జ్ ఈక్వల్గా రావాలి, ఈ యొక్క ఎడ్జ్ ఈక్వల్గా రావాలి. అంటే ఈ 2 షోల్డర్కి సెంటర్లోనే వచ్చేసి మనకి మెయిన్ డాట్ అయితే రావాలి. అప్పుడు మీకు బాడీ ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఫ్రంట్ డాట్ కూడా మీకు చాలా బాగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇలా క్లోజ్ చేసినప్పుడు ఇలా తెలుస్తుంది. చూస్తున్నారు కదండి, ఇలా మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఏది వచ్చేసి బ్రౌన్ షీట్ వల్ల మీకు కరెక్ట్గా తెలియడం లేదు, అది ఫ్యాబ్రిక్ అయితే మీకు కరెక్ట్గా అయితే తెలుస్తుంది. మీరు ఏదైతే ఈ యొక్క డాట్ వేసారో ఈ యొక్క డాట్ వేసిన తర్వాత మొత్తం షోల్డర్ని ఇలా క్లోజ్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఒకసారి అయితే మాత్రం మీరు నీట్గా అయితే మాత్రం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఈ యొక్క డాట్ అయిపోయింది. అప్పుడు ఈ డాట్ అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ రౌండ్ తిరిగిన దగ్గర వేసుకోండి ఈ యొక్క డాట్ అంటారనమాట. సో బట్ ఏంటంటే బిగినర్స్కి తెలియదు, అంటే ఇలా రౌండ్ తిరిగిన దగ్గర వేసుకోమంటున్నారు, ఎలా వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలని కన్ఫ్యూజింగ్గా అయితే ఉంటుంది. ఏమీ లేదండి, చాలా ఈజీ అండి. ఇక్కడ ఏదైతే మిడ్ పాయింట్ ఉంటుందో ఈ పాయింట్ని అయితే మీరు మర్చిపోండి అనమాట. ఇది నేను గైడ్ లైన్ కోసం మాత్రమే రాశాను. మీకు కరెక్ట్గా తెలియాలి, కరెక్ట్గా మీకు మెజర్మెంట్స్తో తెలియాలి, కరెక్ట్గా అంటే మీకు మైండ్లో గుర్తుండిపోవాలని చెప్పేసి నేను గైడ్లైన్ కోసం అని ఇది రాశాను. బట్ ఇది మీరు మెజర్మెంట్ అయితే మాత్రం తీసుకోకండి. మనకు ఒరిజినల్ వచ్చేసి ఇదనమాట. ఏదైతే ఈ యొక్క సెంటర్ పాయింట్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా 1/4 ఇంచ్ అంటే ఒక పావు ఇంచు ఇన్సైడ్ అనంట అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పావు ఇంచ్ మీరు ఇన్సైడ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం మీరు మెజర్మెంట్ అయితే మాత్రం గీసుకోండి అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4 ఇంచ్, మొత్తం డాట్ వచ్చేసి మనకి 1/2 ఇంచ్ అయితే మాత్రం రావాలి. ఇక్కడ 1/2 ఇంచ్ రావాలి, ఇక్కడ 1/2 ఇంచ్ రావాలి, ఇక్కడ మీకు 2.5 కానీ 3 కానీ ఇంచెస్ అయితే మాత్రం రావాలన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచే రావాలనే విషయం మీరు బాగా బండగుర్తుగా గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ నేను 1/4 ఇంచ్ మొత్తం కలిపితే మనకి 1/2 ఇంచ్ అయితే మాత్రం క్లోజింగ్ అయితే మాత్రం అవ్వాలండి. అలాగే మీరు గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అంటే ఈ యొక్క డాట్ ఏదైతే ఉందో ఈ యొక్క డాట్కి మనకు మధ్యన గ్యాప్ వచ్చేసి 1 ఇంచ్ అయితే మాత్రం ఉండాలండి. ఖచ్చితంగా స్పేస్ ఈ రెండిట్ల మధ్యన గ్యాప్ అనేది 1 ఇంచ్ అయితే మాత్రం ఉండాలి. ఇంతకన్నా మీరు ఎక్కువగా పెట్టేసుకుంటే సూదిలాగా వచ్చేస్తుంది, చూడడానికి కూడా అసలు బాగోదనమాట. సో అందు గురించి అని చెప్పేసి ఈ రెండిట్ల మధ్యన గ్యాప్ వచ్చేసి మనకి ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే మాత్రం ఉండాలి. ఇక్కడ నేను 1 ఇంచ్ అయితే మాత్రం గ్యాప్తోనైతే మీకు మెజర్మెంట్ అయితే గీసాను. ఇక్కడ చూడండి 1 ఇంచ్
ఇంచే ఉంటుంది గ్యాప్. చూసారు కదా కరెక్ట్‌గా 1 ఇంచ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా నేను రాసాననమాట. ఈ యొక్క డాట్‌కి మధ్యన గ్యాప్ అనేది 1 ఇంచ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ నేను రాసాను. ఇదొచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి నేను తీసుకున్నాననమాట. వీళ్ళకొచ్చేసి ఎఫెక్స్ పాయింట్ వచ్చేసి మనకి వీళ్ళకి వచ్చేసి 10 ఇంచెస్ అనమాట. సో, నేను ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేశాను. అంటే నిప్పిల్ పాయింట్ అనేది ఇక్కడికైతే మనకి వస్తుందనమాట. ఈ యొక్క గ్యాప్ కూడా తీసేసుకున్న తర్వాత మెయిన్ వచ్చేసి ఏం చేస్తారు అంటే కొంతమంది అంటే అందరూ చేస్తారని కాదు. కొంతమంది ఏంటి అంటే ఈ యొక్క ఫోర్త్ డాట్ కూడా వేసుకుంటారు. ఈ యొక్క డాట్ ఎందుకు వేసుకుంటారంటే ఈ యొక్క సైడ్ ఈ యొక్క ఏదైనా ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా కానీ ఉండిపోతున్నా సరే లేదంటే ముడతల కింద వచ్చేస్తుంది అనమాట. కొంతమంది ఏంటంటే సైడ్లు మీరు బాగా గమనించినట్టయితే ముడతలు అనేది వస్తుంది. ఆ యొక్క ముడతలు రాకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఈ యొక్క ఫోర్త్ డాట్ అయితే వేస్తారు. ఇది వేసుకోకపోయినా ప్రాబ్లం అయితే లేదనమాట. ఈ యొక్క ఒకవేళ కానీ ఈ సైడ్లు కానీ ముడతల కింద కానీ ఎక్కువగానే వచ్చినా సరే ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ కానీ ఉండిపోతే మాత్రం అలాంటప్పుడు మీరు ఈ యొక్క ఫోర్త్ డాట్‌ని అయితే వేసుకోండి. వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదనమాట. అలాగే ఇక్కడ మనం వచ్చేసి 1/2 ఇంచ్ అన్నది మనం క్లోజింగ్ అయితే చేస్తాం కదండీ డాట్ గురించి అని చెప్పేసి. ఫ్యాబ్రిక్ మళ్ళీ మనకి తక్కువైపోతుంది కదా! అందు గురించి అని చెప్పేసి ఇక్కడ అనేది నేను ఎక్స్ట్రాగా అనేది ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకున్నాననమాట. మీరు కూడా పెట్టుకోండి. ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ మిగిలిపోయినా పర్లేదు కానీ ఒకవేళ తగ్గిపోతే మనకి లాస్ట్‌లో అనేది ప్రాబ్లమ్ అవుతుంది. అందు గురించి అని చెప్పేసి ఇక్కడ ఎంతైతే మనం డాట్ గురించి క్లోజ్ చేసామో అంత అనేది ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనం పెంచుకున్నాం అనమాట. పెంచుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడ వరకే అనమాట. బ్యాక్ యొక్క ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇక్కడ వరకే అనమాట. ఇది వచ్చేసి నేను ఎక్స్ట్రాగా అయితే పెట్టాను. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే మాత్రం పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేను వచ్చేసి గ్యాప్ వచ్చేసి మీరు గమనించినట్టయితే ఇక్కడ నేను 2 ఇంచెస్ అయితే మాత్రం పెట్టుకున్నానండి. ఇక్కడ 2 ఇంచెస్ అసలు ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క ఏంటి అంటే ఇది ఊక్స్‌లు ఇది తాళ్ళు అనుకోండి. ఈ రెండిట్ల మధ్యన కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ యొక్క సెంటర్‌లో వచ్చేసి గ్యాప్ అనేది వస్తుందనమాట. ఇలా క్లోజింగ్ అయితే అవ్వదనమాట. ఫ్రంట్ ప్యాటర్న్ మీరు చూసుకున్నట్టయితే బ్లౌజెస్ చాలామందికి కొంతమంది క్లోజ్ అవుతాయి. కొంతమందికి అనేది ఇలాగ క్లోజింగ్ అయితే అవ్వదనమాట. ఇలా గ్యాప్ అయితే వచ్చేసింది. ఆ గ్యాప్ రాకుండా ఉండడం గురించి అని చెప్పేసి ఇక్కడ నేను 2 ఇంచెస్ అయితే మాత్రం ఎక్స్ట్రాగా అయితే మాత్రం పెట్టుకున్నాననమాట. ఈ యొక్క 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం ఎక్స్ట్రా అయితే మాత్రం పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఏదైతే మనం పెట్టుకున్న తర్వాత వచ్చేసి మనం స్టెప్ 2లోనే మనం చేసాం కదా! ఇక్కడ 2.5 ఈ యొక్క 2.5 దగ్గర నేనైతే మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా వచ్చేసి ఒక 3 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా! చేసుకున్న తర్వాత ఏదైతే 3 ఇంచెస్ ఉందో ఈ యొక్క 3 ఇంచెస్ దగ్గర నుంచి ఈ యొక్క ఏదైతే డాట్ ఉందో నీట్‌గా అన్నది ఒక లైన్ అయితే మాత్రం డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మనం డౌన్ చేయమన్నాను కదా! ఇలా అన్నది మనం పెట్టుకుంటే ఇక్కడ ఈక్వల్‌గా అయితే వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే 2.5 ఉందో ఇక్కడికి వచ్చేసి స్ట్రెయిట్‌గా అన్నది ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. గీసేసుకున్న తర్వాత ఇక్కడ వేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకొని వేస్ట్ అయితే మాత్రం బ్లౌజెస్‌కి టైట్‌గా అయితే మాత్రం ఉండాలండి. లూజ్‌గా కానీ ఉంటే మీరు హ్యాండ్స్ గట్రా ఎత్తేటప్పుడు ఏంటంటే బ్లౌజ్ అన్నది పైకి అన్నది లెగిసిపోతుందనమాట. అందు గురించి అని చెప్పేసి మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు కూడా వేస్ట్ పార్ట్ టైట్‌గా ఉండేలాగా అయితే మాత్రం తీసుకోండి. మరీ అలా అని టైట్‌గా ఉండకూడదు. మళ్ళీ లూజ్‌గా అయితే మాత్రం ఉండకూడదు. కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా అయితే ఉండాలి. వేస్ట్ పార్ట్ అయితే మాత్రం బాగా గుర్తుపెట్టుకొని కొంచెం టైట్‌గానే ఉండాలనమాట. మరీ అంత టైట్‌గా ఉండకూడదు. వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉండేలాగా అంత టైట్‌గా అయితే మాత్రం ఉండాలి. ఉన్న తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు వేస్ట్ పార్ట్ వచ్చేసి 34 ఇంచెస్ అనమాట. 34/4 చేస్తే 8.5 అంటే ఈ యొక్క ఏదైతే లెంత్ ఉంటుందో ఈ యొక్క లెంత్ అలాగే డాట్ అన్నది క్లోజ్ అయిపోతుంది కదా! దీన్ని వదిలేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉంటుందో ఇంతవరకు వచ్చేసి మనకి ఎంత ఉండాలి అంటే మనకి కరెక్ట్‌గా వేస్ట్ అన్నది /4 చేస్తే అంత వండితే ఉండాలన్నమాట. వేస్ట్ /4 చేస్తే 8.5 కదా! ఇక్కడ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి 8.5 ఇంచెస్ అయితే మాత్రం రావాలి అండి. కొంచెం ఎక్కువైనా రావాలి కానీ తక్కువైతే మాత్రం రాకూడదనమాట. ఇందులో వచ్చేసి సీమ్ అలవెన్స్‌తోనైతే మాత్రం ఇచ్చేసానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ నేను సీమ్ అలవెన్స్ 2 ఇంచెస్ అయితే ఇచ్చేసాను కదా! ఈ యొక్క 2 ఇంచెస్ కాకుండా వచ్చేసి మనకి 8.5 ఇంచెస్ అయితే రావాలి అండి. సో, ఇక్కడ చూడండి ఏదైతే స్టార్టింగ్ ఉంటుందో ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఇక్కడికి నేను చూసుకుంటే నాకు వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ వేస్ట్ 3 ఇంచెస్ అయితే వచ్చింది. ఇంకా రిమైనింగ్ ఎంత కావాలి నాకు 8.5లోని 3 వచ్చేసింది. ఇంకా ఎంత కావాలి 5.5 ఇంచెస్ అయితే రావాలన్నమాట. సో, ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఎంత ఉందని చెక్ చేసుకుందాం. ఈ యొక్క స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటే నాకు ఇక్కడ 6
1/4 అయితే వచ్చిందనమాట. ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఇక్కడికి నాకు 6 1/4 అయితే వచ్చింది కాబట్టి 6 1/4 వచ్చిన దాన్ని ఈ యొక్క 3 అయితే యాడ్ చేయాలి. అంటే 9.1/4 అయితే వచ్చింది అనమాట. అంటే నేను తీసుకున్నటువంటి మెజర్మెంట్స్‌కి నాకు ఇదైతే మాత్రం సరిపోతుంది. ఎక్స్ట్రాగా మనం ఏదైతే 2 ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం పెట్టుకున్నామో ఆ యొక్క 2 ఇంచెస్ కూడా ఇక్కడ ఉంది అనమాట. మొత్తంగా వచ్చేసి మనకి 10.5 అయితే రావాలి అనమాట. సో 10.5 వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందామండి. సో ఇక్కడ 3 ఇంచెస్ అయితే ఉంది. అలాగే ఇక్కడైతే మాత్రం చూడండి, ఇక్కడ మనకి వచ్చేసి 8 ఇంచెస్ అయితే మాత్రం వచ్చింది. 8 ఇంచెస్ అలాగే 3 ఇంచెస్ మనకి వచ్చేసి దగ్గర 11 ఇంచెస్ అయితే మాత్రం వచ్చేస్తుంది. అంటే మనకి ఇది వచ్చేసి కరెక్ట్‌గా అయితే మాత్రం వచ్చిందనమాట. ఈ విధంగా అనేది మనం ఫ్రంట్ పార్ట్ అయితే మాత్రం నీట్‌గా అనేది మనం కొలుచుకోవాలనమాట. ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే ప్యాటర్న్ ఉందో ప్యాటర్న్ అంతా కూడా మీరు మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఏదైతే నెక్ ఉంటుందో ఈ యొక్క నెక్ అలాగే ఆది బ్లౌజ్ యొక్క నెక్ కరెక్ట్‌గా ఉందా లేదని చూసుకోవాలి. నెక్ కూడా వచ్చేసి అవుట్ సైడ్ నుంచి చూడకూడదండి. ఇన్సైడ్ నుంచి అయితే మాత్రం మెజర్మెంట్ కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది నీట్‌గా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే 10.5 అయితే వచ్చిందనమాట నాకు నెక్ యొక్క రౌండ్. ఈ యొక్క నెక్ యొక్క రౌండ్ ఆ యొక్క బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్ సరిగ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే దానికి తోడు వచ్చేసి ఏదైతే ఆర్మ్ రౌండ్ ఉందో ఈ యొక్క ఆర్మ్ రౌండ్ కూడా కరెక్ట్‌గా ఉందా లేదా అనేది ఆది బ్లౌజ్‌లో అనేది చెక్ చేసుకోవాలి. మెయిన్ ముఖ్యంగా వచ్చేసి ఏదైతే బ్లౌజ్ ఉంటుందో బ్లౌజ్ యొక్క ఆర్మ్ రౌండ్ ఈ యొక్క స్టార్టింగ్ నుంచి ఏదైతే మనకి వచ్చేసి ఏదైతే మన వేస్ట్ బెల్ట్ గానీ అంటే వేస్ట్ యొక్క బెల్ట్ అనేది మనకి ఎండింగ్ అయిపోతుంది కదా! వేస్ట్ అనేది మనకి ఎండింగ్ అయిపోయి ఏదైతే మనం ఇక్కడ బెల్ట్ ఏదైతే ఏసుకుంటున్నామో బ్లౌజ్ యొక్క బెల్ట్ ఏదైతే ఏసుకుంటున్నామో ఈ యొక్క బెల్ట్ దగ్గరికి కరెక్ట్‌గా ఉందా లేదా అనేది మనం నీట్‌గా అనేది చెక్ చేసుకోవాలనమాట. అంటే షేప్ బెల్ట్ అనమాట. షేప్ బెల్ట్ ఇక్కడ మనం 2.5 వదిలేస్తున్నామా ఇక్కడ 2.5 వదిలేసిన తర్వాత ఏదైతే ఇక్కడ షేప్ బెల్ట్ ఉంటుందో ఈ యొక్క షేప్ బెల్ట్ స్టార్టింగ్ నుంచి ఈ యొక్క ఆర్మ్ రౌండ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క మెజర్మెంట్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఇక్కడ మనం వచ్చేసి సీమ్ అలవెన్స్ ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం ఇచ్చుకుంటాం షేప్ బెల్ట్ కుట్టడం గురించి అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం సీమ్ అలవెన్స్ ఇచ్చుకుంటాం. అలాగే ఈ పైన వచ్చేసి 1/4 ఇంచ్ అయితే మాత్రం మనం సీమ్ అలవెన్స్ అయితే ఇచ్చుకుంటాం. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ ఇచ్చేసి మనం సీమ్ అలవెన్స్ అయితే మాత్రం ఇచ్చుకుంటామండి. ఇక్కడ 1/4 ఇచ్చుకొని సీమ్ అలవెన్స్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ మనం స్టిచ్చింగ్ అని చేసుకున్నామంటే ప్రాబ్లమ్ అయితే అయిపోతుందండి. మీరు 1/4 ఇంచ్ ఇస్తే ఎంత ఇస్తే అంతే కుట్టాలి. 1/2 ఇంచ్ ఇస్తే 1/2 ఇంచ్ కుట్టాలనమాట. అంటే మీరు ఎంతైతే సీమ్ అలవెన్స్ ఇస్తున్నారో అంత మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలనమాట. అప్పుడే మనకు కరెక్ట్‌గా అయితే వస్తుంది. మీరు 1/2 ఇంచ్ ఇచ్చుకొని పావు ఇంచ్ గాని కుడితే మిగిలిన ఏదైతే పావు ఇంచ్ ఉంటుందో అదే మనకి ముడతల కిందన రావడం ఎక్స్ట్రాగా ఫ్యాబ్రిక్ ఉండిపోవడం అలా అన్నది అవుతుందనమాట. అలాగే బ్లౌజ్ యొక్క రిక్వైర్మెంట్స్ మనకు అసలు ఏం కావాలంటే ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క లెంత్ అయితే మాత్రం తీసుకోవాలి. బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 13, 14, 15 వరకు అయితే మాత్రం ఉంటుంది. ఎక్కడో రేర్ వచ్చేసి 16 అలా అయితే ఉంటుందన్నమాట. అలాగే ఆర్మ్ రౌండ్ కూడా మనం తీసుకోవాలి. షోల్డర్ తీసుకోవాలి. స్లీవ్ లెంత్ తీసుకోవాలి. స్లీవ్ యొక్క రౌండ్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. బ్యాక్ నెక్ తీసుకోవాలన్నమాట. బ్లౌజ్కి అయితే మాత్రం ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మాత్రం మీరు కస్టమర్ దగ్గర నుంచి అయితే మాత్రం తీసుకోవాలి. ఈ యొక్క మెజర్మెంట్స్ తీసుకొని ఈ యొక్క ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మీకు చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మాత్రం కటింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఫ్రంట్ పార్ట్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ అర్థం కానీ కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో చేసి అయితే పెడతాను. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మాత్రం ప్లీజ్ మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.